హలో! అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఫీల్ ఫుడ్ ఫ్యాక్టర్. ఇవాళ మాకు సాటర్డే మార్నింగ్ అనమాట. జనరల్‌గా మేము సాటర్డే మార్నింగ్స్ ఎక్కడికి వెళ్ళము. ఓన్లీ ఇన్ ద ఆఫ్టర్‌నూన్ వెళ్తాము. కానీ ఇప్పుడేంటంటే ఇంకా చేంజింగ్ వెదర్ ఇప్పుడు చాలా క్లౌడీగా ఉంది బయట మాకు. అందుకని ఇంకా సరే ఈవినింగ్ దాకా ఎందుకు ఆగడం అని చెప్పేసి ఎర్లీగా బ్రంచ్ చేసేస్తున్నాం ఇంట్లో. బ్రంచ్ చేసేసుకొని గ్రాసరీ షాపింగ్‌కి వెళ్తున్నాం అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఒక గ్రాసరీ షాప్ ఉంది. అది ఇండియన్ గ్రాసరీస్ పటేల్ బ్రదర్స్ అని. ఇట్స్ అ వెరీ బిగ్ చైన్. అండ్ వాళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది మిగతా అన్ని స్టోర్స్తో కంపేర్ చేస్తే. అండ్ వాళ్ళు చాలా ఎక్కువ స్టోర్స్ కూడా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లలో మేము ఇప్పుడైతే న్యూ జెర్సీ బట్ అదర్ స్టేట్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. పటేల్ బ్రదర్స్ దే హ్యావ్ అ వెరీ గుడ్ నెట్వర్క్. అండ్ వాళ్ళు అన్ని చోట్ల కూడా క్వాలిటీ ఒకటేలాగా మెయింటైన్ చేస్తారు. అండ్ దట్స్ వన్ థింగ్. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నారు, దాదాపు ఒక 30 to 40 years అవుతూ ఉండొచ్చు వాళ్ళది యుఎస్లో ఎస్టాబ్లిష్ చేసుకుని. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దే హ్యావ్ అ వెరీ లాయల్ కస్టమర్స్ అన్నవాళ్ళు ఉన్నారనమాట. పటేల్ బ్రదర్స్ని ఎంచుకొని కావాల్సి అక్కడికి వెళ్తారు. అండ్ నేను వన్ ఆఫ్ దెమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఈ చుట్టుపక్కల ఉన్నాయి కొన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ చిన్న చిన్నవి, కానీ అంత క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చెయ్యరు. కాబట్టి మేము అక్కడికి వెళ్ళడం మానేసాము. ఫస్ట్లో అంత మాకు ఇక్కడి నుంచి మేము రెగ్యులర్గా వెళ్ళే పటేల్ బ్రదర్స్ ఏంటంటే 35 miles దూరం. సరే, ఇంకోటి క్లోజర్గా ఉన్నది ఏంటంటే 20 miles 15 miles అట్లా ఆ దూరాల్లో ఉన్నాయన్నమాట. బట్ నథింగ్ క్లోజర్, అసలు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నదంటూ ఏమీ లేదు. అయితే సరే 20 miles వెళ్ళేది ఇంకో 15 miles ఎక్స్ట్రా వెళ్తే మనకి మంచి గ్రాసరీ వస్తుంది కదా అని చెప్పి మేము 3 weeksకి ఒకసారి మంత్లీ వన్స్ అలా వెళ్తాం అనమాట. అంటే ఇంక ఇంట్లో సరుకులు అయిపోతున్నాయి, తెచ్చుకోవాలి అన్నప్పుడైతేనే వెళ్తాం. అయితే మేము ఇప్పుడు వెళ్తున్న గ్రాసరీ షాప్ మేము రెగ్యులర్గా వెళ్ళే పటేల్ బ్రదర్స్ కాదనమాట. ఎడిసన్ వెళ్తున్నాము. ఎడిసన్ న్యూ జెర్సీలోని. అది మొత్తం ఇండియన్ కమ్యూనిటీ, ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ కనిపిస్తుంది అది ఎక్కువగా అక్కడ. సో అక్కడ అన్నీ బాంబే తర్వాత దేశీ అన్ని పేర్లు కొంచెం అట్లాగే ఉంటాయన్నమాట. లైక్ మన ఇండియా వెళ్ళినట్టే ఉంటుంది. ఇండియా కొన్ని కొన్ని స్ట్రీట్స్ అవుతే అక్కడ లిటరలీ మనం ఇప్పుడు ఏ బేగం బజార్ సందుల్లోకి వెళ్ళినట్టు, లేకపోతే ఇటు జనరల్ బజార్ సందుల్లోకి వెళ్ళినట్టు అక్కడ ట్రాఫిక్ కూడా చాలా చాలా వెరైటీగా ఉంటుంది ట్రాఫిక్. కొంచెం ఇక్కడ రూల్స్ పాటించారు, ఇండియన్ రూల్సే పాటిస్తారనిపిస్తుంది వాళ్ళు. కాబట్టి అది కూడా ఒక చిన్న ట్రిప్ వేద్దాం ఇవాళ. అంటే మేమేం పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయట్లేదు, ఒక పని మీద అక్కడ దాకా వెళ్తున్నాం కాబట్టి అక్కడ తీసుకుంటున్నాం అనమాట ఇవాళ గ్రాసరీస్. కాబట్టి ఒక చిన్న రౌండ్ వేద్దాం. ఏంటంటే నేను అక్కడే కూరగాయలు కొంచెం ఎక్కువ కొనుక్కుని తెచ్చుకుంటాను. ఇండియన్ వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ కొనుక్కుని తెచ్చుకొని అవన్నీ క్లీన్ చేసేసుకుని నేను అవి ఎలాగా ర్యాప్ చేసుకుని దాచుకుంటాను, ఎలాగ వాటిని క్లీన్ చేస్తాను సో దట్ అవి ఎక్కువ రోజులు నా దగ్గర పాడైపోకుండా నిల్వ ఉంటాయి అనేది కూడా నేను ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి మీకు ఒక చిన్న ట్రిప్ టు ఆర్ గ్రాసరీ షాప్ అండ్ ఈ క్లీనింగ్ వీడియో ఇవాళ వచ్చే వీడియోలో అవే ఉంటాయి, తప్పకుండా చూడండి. లెట్స్ గో. అయితే చెప్పా కదా మాకు చాలా క్లౌడీగా ఉందని. చూసారా అసలు ఎంత డార్క్ క్లౌడ్స్ ఉన్నాయో. బట్ డ్రైవ్ చేసినంతసేపు మాకైతే ఎక్కడ రెయిన్ లేదు లక్కీగా. సో అయితే మేము ఉండేది సౌత్ జెర్సీలో అనమాట. సో వి గోయింగ్ టువర్డ్స్ నార్త్ జెర్సీ. ఎడిసన్ నార్త్ జెర్సీలో ఉంటుంది. సో మాకు వెళ్ళే దారిలోని ఇట్లా ఫాల్ కలర్స్ అంటారు వీటిని, అంటే ఆకులు కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట ఆటమ్ సీజన్లో. సో ఆ డ్రైవ్ కూడా చాలా బాగుండింది, మాకు ఎంజాయ్ చేసాం డ్రైవ్ని. సో ఇంకా ఆన్ ద వే టు ఎడిసన్ అందరం బయటకు వచ్చాం అనమాట. సో ఇది ఎడిసన్ అని చెప్పి ఒక ఏరియా. సో మొత్తం అందరూ ఇండియన్సే ఉంటారు ఇక్కడ. నేను పట్టుకుంటా ఉండు నీ మాస్క్. ఇదిగో మార్క్, హాయ్ చెప్పు. అయితే కాసేపు అక్కడ వాక్ చేసాము. ఊరికే స్టోర్స్ అన్నీ ఒక రౌండ్, ఎక్కడ షాపింగ్ అయితే చేయలేదు. చెప్పాను కదా బట్టల షాప్స్ అవన్నీ కూడా ఇండియన్ వేర్. తర్వాత ఒక పెద్ద షోరూమ్ అయితే ఉంది, జాయ్ లుకాస్ షోరూమ్ అనమాట. సో చాలా చాలా పెద్ద షోరూమ్ అది. చూడండి ఇంత పెద్ద షోరూమ్ ఉంది, ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటుంది. గ్రోసరీ షాప్, ఇదేదో రాయల్ పాన్ మిల్క్ షేక్స్,
ప్రీమియం కాఫీస్ అన్నీ ఇండియన్ కాఫీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్స్, ఒక బిగ్ సినిమాస్ థియేటర్ కూడా ఉన్నది. అయితే సర్వనా భవన్, తర్వాత ముఘలై రెస్టారెంట్, తర్వాత ఆభూషణ్ జ్యువెలర్స్, ఇవన్నీ అసలు అన్నీ కూడా ఇండియన్సే పెట్టుకున్న షాప్స్ అనమాట. ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఫైనలీ పటేల్ బ్రదర్స్ అయితే రీచ్ అయిపోయాము. స్టోర్ ఎంటర్ అవుతూనే వాళ్ళ స్టోర్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ నేను కూరగాయలు షాపింగ్ చేసేస్తున్నాను. బీరకాయలు, బెండకాయలు తీసుకున్నా ఇప్పటికి. అయితే ఫ్రెష్ రోటీస్ అమ్ముతారు అన్ని రకాల పిండ్లతో. తర్వాత పానీపూరి మసాలా కూడా రెడీగా, పానీపూరి వాటర్ అమ్ముతున్నారు, నేను తీసుకోలేదు. ఆ తర్వాత ఇవి వచ్చేసి పనసకాయలు కూడా ఇట్లా స్లైసెస్ అమ్ముతున్నారు అనమాట. అయితే సరే ఇంకా ఆకుకూరల దగ్గరికి వెళ్ళిపోయాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు. కొత్తిమీర, పుదీనా, మెంతికూర అన్నీ తీసుకున్నాను. అండ్ కరివేపాకు చాలా ఎక్కువ వాడతాను నేను, కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటా. అయితే ఫస్ట్ టైం జాంకాయలు కూడా కనిపించాయి నాకు. అండ్ ఇవన్నీ బిస్కెట్స్, ఎన్ని రకాల బిస్కెట్స్ ఉంటాయో, అన్నీ ఎక్కువ బ్రిటానియావే బిస్కెట్స్ ఉంటాయి, కానీ ఎన్నో వెరైటీసో చూడండి. ఆ తర్వాత ఇవన్నీ ఇన్స్టెంట్ మిక్సెస్, బ్రేక్ఫాస్ట్ మిక్సెస్, తర్వాత ఇన్స్టెంట్ మసాలా అంటే రెడీ టు కుక్ ఉంటాయి కదా అవి, తర్వాత గులాబ్ జామున్ మిక్స్లు. అండ్ ఇది కాఫీ టీ సెక్షన్. సో ఇది వరకు నేను ఈ గ్రీన్ లేబుల్ వాడేదాన్ని, కానీ ఇప్పుడు నాకు కొత్తగా ఈ కాఫీ చాలా నచ్చింది. స్ట్రాంగ్ చాలా బాగుందన్నమాట. అందుకని ఆ కాఫీకి షిఫ్ట్ అయిపోయాను నేను. ఆ తర్వాత ఇక్కడ అన్ని జామ్లు, పచ్చళ్ళు, సాసెస్ ఇవన్నీ ఉంటాయి ఈ ఐల్లో. అండ్ ఎక్కువగా ప్రియా వాళ్ళదే ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఎక్కువ వాళ్ళే చేస్తారు, కాబట్టి ప్రియా పచ్చళ్ళు ఎక్కువ దొరుకుతాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి లస్సీలు, మజ్జిగలు, తర్వాత పెరుగులు, అండ్ పనీర్, ఇట్లా డైరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. రకరకాల చీజులు కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా మసాలాస్, అప్పడాలు, వడియాలు, ఇంకా అవన్నీ ఉంటాయి. నేను రెగ్యులర్గా తీసుకునే మసాలా ఎవరెస్టే, నేను ఎక్కువ ఎవరెస్టే వాడతాను. ఆ తర్వాత ఇవన్నీ పప్పులు, రకాలు ఉంటాయి, పొట్టు తీసినవి, పొట్టు తీయనివి అని కాకుండా అన్నీ ఉంటాయి. అండ్ బియ్యాల్లో కూడా బోల్డ్ అన్ని రకం బియ్యం ఉంటాయి అన్నమాట. కేరళ రైస్, తర్వాత అన్ని సౌత్ ఇండియన్ రైస్లు, బాస్మతి రైస్, కిచడీ రైస్ అని వేరే అమ్ముతారు. అయితే ఇవన్నీ రకరకాల పిండ్లు, గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి, జొన్న పిండి, రాగి పిండి, అసలు అన్ని పిండ్లు దొరుకుతాయి. ఇవి వచ్చేసి ఇన్స్టెంట్ ఫుడ్స్ అనమాట, రెడీ టు ఈట్, మైక్రోవేవ్ చేసేసుకుని తినేయచ్చు ఇంకా డైరెక్ట్గా. ఎక్కువ హల్దీరామ్స్ వాళ్ళ బ్రాండ్లో ప్లస్ ఈ స్టోర్ వాళ్ళ బ్రాండ్ కూడా ఉంటాయి. తర్వాత ఇవి ఫ్రోజన్ వెజిటేబుల్స్, అంటే వాళ్ళు కట్ చేసేసి అమ్ముతారనమాట. సో నాకు దొండకాయలు ఎప్పుడైనా ఫ్రెష్ బాగోకపోతే ఇక్కడే తీసుకుంటాను. అసలు తోటకూర ఫ్రెష్ దొరకదు, ఫ్రోజన్ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రోజన్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి కుల్ఫీస్ అనమాట, ఎన్ని వెరైటీస్ ఆఫ్ కుల్ఫీస్ ఉంటాయో. అండ్ ఇవన్నీ ఇంకా మన రెగ్యులర్గా ఇండియాలో ఉండే పాత్రలు ఉంటాయి కదా, ఇడ్లీ కుక్కర్ అని, కుక్కర్ లోపల గిన్నెలని, అవన్నీ కూడా అమ్ముతారు. మట్టి పాత్రలు కూడా అమ్ముతారు యాక్చువల్లీ. అండ్ ఇవన్నీ ఇంకా దేవుడికి మనం అలంకరించుకోవాల్సిన సామాన్లు కూడా దొరుకుతాయి. చూసారా మట్టి పాత్రలు ఎన్ని ఉన్నాయో. సో నా షాపింగ్ అయితే అయిపోయింది వాళ్ళ పటేల్ బ్రదర్స్లోని, కార్ట్ నిండిపోయింది. సో నాకు ఇది ఏంటంటే ఒక 3 weeks నుంచి 1 month వరకు సరిపడంత స్టాక్ అనమాట. పటేల్ బ్రదర్స్లో ఎప్పుడైనా షాపింగ్ అయిపోయింది. ఈ కార్ట్ నిండా నేను మళ్ళీ ఇంకో 3 weeks వరకు షాపింగ్ చేస్తే చాలా రష్ ఉన్నది. ఎడిసన్ అంటే ఇంక అందరూ ఇండియన్సే ఉంటారనమాట, కాబట్టి చాలా 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 రష్ ఉన్నది. ఫైనల్ ఇదైతే ఫినిష్ అయింది. సో ఎడిసన్ అనేది ఒక వెరీ ఓల్డ్ సిటీ, కాకపోతే ఏంటంటే అది న్యూయార్క్కి చాలా చాలా దగ్గర, కాబట్టి మన ఇండియన్స్ ఎక్కువ అక్కడే సెటిల్ అయిపోయి ఉన్నారు, న్యూయార్క్ సిటీకి దగ్గరగా ఉంటుందని. అండ్ ఇక్కడ చూసారా ఈ సందులు, గల్లీలు అన్నీ కూడా చాలా నేరోగా ఉంటాయి. అండ్ షాప్స్ కూడా మీకు ఇండియాలో చూసినట్టుగానే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి బిన్నీ సిల్కట, తర్వాత పంజాబీ రసోయి, సోనియా ఎంపోరియం, ఒక షిఫాన్ స్టోర్, ముట్టూట్ ఫినాన్స్, అదిగో ముట్టూట్ ఫినాన్స్, జ్యువెలరీ షాప్. ఇలా లెఫ్ట్కి వెళ్తాం. దాని పేరు ఇండియా స్క్వేరా, అదిగో అవును.
అయితే ఆ పై కనిపించే లేన్ మొత్తం, తర్వాత ఇప్పుడు మేము తిరిగే లేన్ అన్నీ ఇండియన్ స్టోర్స్, ఇండియన్ రెస్టారెంట్స్, చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇండియాలో ఉన్నట్టుగానే. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది ఏంటంటే ఒక జ్యువెలరీ షాప్, విరాన్ జ్యువెలర్స్ అని. అండ్ చక్కగా ఒక టెంట్ లాంటిది సెటప్ చేసి లైవ్ పానీపూరి కూడా పెడుతున్నారంట. వామ్మో. అండ్ ఇది వచ్చేసి నల్లి సిల్క్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మాకు సాయంత్రం 7 అయిపోయింది. అదిగో చూసారా, చీకటి అయిపోతుంది. అన్నీ ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసేసారు. గోయింగ్ హోమ్. ఇప్పటి నుంచి 1.5 hours డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మేము. అయితే ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇట్లా స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకున్నాను టేబుల్ మీద. ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇదేంటంటే ఇప్పుడు సింక్లోని వామ్ వాటర్ ఫిల్ చేస్తున్నాను నేను. నాకు డ్రైన్ స్టాపర్ ఉంది కాబట్టి నేను ఆ డ్రైన్ స్టాపర్ పెట్టేసుకుని నేను సింక్లో వాష్ చేసుకుంటున్నాను. మీరు బకెట్ కానీ గిన్నె కానీ పెద్ద సైజ్ ఎనీ కంటైనర్ యూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను 3 liters వాటర్ వాడుతున్నాను. 3 liters వాటర్లో 1/2 liter వెనిగర్ వేస్తున్నాను అనమాట. 1/2 liter ఇది కరెక్ట్ రేషియో సరిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ మనం ఎన్ని రకాల కూరలు వేస్తున్నాము అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. కాబట్టి 3 tablespoons ఉప్పు వేశాను. ఈ వెనిగర్ అండ్ ఉప్పు కాంబినేషన్ ఏం చేస్తుందంటే ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా మన వెజిటేబుల్స్ పైన, ఫ్రూట్స్ పైన కెమికల్స్ వేస్తారు కదా, పెస్టిసైడ్స్ లాంటివి, అవన్నీ కూడా ఆ వాటర్లోకి మిక్స్ అయిపోతాయి. మనం తినే ఫుడ్లో రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్ కానీ ఆరెంజెస్ కానీ ఏంటంటే వాటి పోర్స్లో మనకి కనపడిన చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఆ చిన్న చిన్న పురుగులన్నీ కూడా నీళ్ళలోకి దిగిపోతాయి అన్నమాట. సో ఇదేంటంటే వాటర్లో వేసేసి ఒక 1/2 hour పాటు వదిలేస్తాం. వదిలేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. సో మీకు ఒకవేళ మిరపకాయలు, బీన్స్, చిక్కుళ్ళు ఇలాంటి ఒకటేలా ఉండే వెజిటేబుల్స్ ఉంటే కొంచెం సెపరేట్ కంటైనర్స్లో వేసుకోవాలి. సో ఇది 1/2 hour తర్వాత నేను ఒక్కొక్క దాన్ని కొంచెం ఇట్లా 1-2 సార్లు రుద్దేసుకుని బయటికి తీసేస్తున్నాను అనమాట వాటర్లో నుంచి. మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా కూడా ఏంటంటే కూరగాయలన్నా ఆ నీళ్లు పీల్చుకోవడం స్టార్ట్ చేస్తాయి. కాబట్టి మనం 1/2 hour కంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. అయితే ఇట్లా జాడించినట్టు చేసి కూరలన్నీ కూడా చక్కగా ఆ వాటర్ లేకుండా తీసేసుకుని డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ కూడా ఏంటంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను నేను. సేమ్ అదే రేషియో మళ్ళీ 3 litersకి 1/2 liter వెనిగర్, 3 tablespoons సాల్ట్ వేసుకుని ఇవి కూడా ఒక 1/2 hour పాటు చక్కగా వాష్ చేసేసుకోవాలి. అయితే ఈ వాష్ చేసుకోవడం అన్నది పెద్ద పని కాదు. ఇవి డ్రై అవ్వడమే చాలా పెద్ద పని. ఎందుకంటే అట్లీస్ట్ ఈ పని కోసం మనం ఒక 2 to 3 hours కేటాయించాలి. కాబట్టి వీకెండ్సే బెస్ట్. అయితే ఇప్పుడు వచ్చేసి ఆకుకూరలు అనమాట. అసలు చాలామంది ఆకుకూరలు కడిగి దాస్తారు. నేనైతే కడగకుండానే దాస్తున్నాను. సో ఆకుకూరలు ఏంటంటే ఇట్లా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఫస్ట్ ఆ కట్టలు ఓపెన్ చేసేసేయాలి. కట్టగా ఉంటే లోపల కుళ్ళిపోతాయి. కాబట్టి కట్ట ఓపెన్ చేసేసుకున్న తర్వాత అన్నీ దానికి ఆ బ్రాంచెస్ చక్కగా విడదీసేసుకోవాలి. కొమ్మలన్నీ విడదీసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకో లేయర్ ఆఫ్ పేపర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీకు టిష్యూ పేపర్ పెద్దది వేస్తే ఓకే, న్యూస్ పేపర్ పెద్దది ఉన్నా ఓకే, లేకపోతే పైన ఇట్లా ఇంకొక లేయర్ ఆఫ్ పేపర్ వేసి సో ఏంటంటే ఒక ఆకుకు ఇంకో ఆకు అంటుకోకుండా అనమాట చక్కగా రోల్ చేసేసుకోండి. రోల్ చేసేసుకుని టైట్గా అది ఇంకో కవర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇటు అటు గాలి వెళ్తుంది, అది సరిపోతుంది. అయితే ఇప్పుడు పుదీనా అయిపోయింది. తర్వాత బచ్చల కూర కాడలు ముదురుగా ఉంటే తీసేసి ఒట్టి ఆకులే మనం రోల్ చేసుకుంటాం. సేమ్ పద్ధతి అది కూడా. నాది కాడ చాలా ముదురుగా ఉందని నేను కాడ తీసేస్తున్నాను. ఇంకా బచ్చల కూర, పాలకూర, మీరు ఎటువంటి ఆకుకూర అయినా సరే ఒకటే ఏంటంటే అది ఒకదాని మీద ఒకటి ఆకు ఓవర్లాప్ అవ్వకుండా పేపర్తోనే మొత్తం అంతా కవర్ అయ్యేలాగా మనం చుట్టేసుకుంటాం. కరివేపాకు నాకు ఆల్రెడీ ఇట్లా హోల్స్ ఉన్న కవర్లో దొరుకుతుంది కాబట్టి నేనైతే అందులోనే వదిలేస్తాను. అది ఎందులోని చుట్టుకోను. నెక్స్ట్ కొత్తిమీర. అసలు ఎక్కువగా మట్టి ఉండేది కొత్తిమీరకే.
కాబట్టి ఆకు ప్రతి కట్ట ఓపెన్ చేసి చక్కగా మట్టి అంతా దులిపేసుకోవాలి. దులిపేసుకుని కింద రూట్స్ ఉంటాయి కదా! ఒకవేళ రూట్స్‌తో పాటు ఉంటే రూట్స్ కట్ చేసేసుకోవాలి. రూట్స్ కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఆకు పాడవకుండా ఉంటుందన్నమాట. లేకపోతే దాంట్లో ఉండే మట్టికి తడొచ్చేసి మన ఆకు కూడా బాగా పాడైపోతుంది. కాబట్టి ఈ స్టెప్ మనం ఫాలో చేస్తే బెటర్. అయితే చక్కగా ఇట్లా కొమ్మలన్నీ సెపరేట్ చేసుకుని, రూట్స్ సెపరేట్ చేసుకుని, కట్ట కూడా తీసేసి, ఇట్లా దేనికది లూజ్‌గా వదిలేస్తే ఏంటంటే చక్కగా గాలికి ఆరిపోతాయి. చాలా ఫాస్ట్‌గా ఆరిపోతుంది. మళ్ళీ అది కూడా ఏంటంటే సెపరేట్ చేసేసుకొని ఒక పెద్ద పేపర్ మీద పెట్టి మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ అవ్వకుండా మొత్తం అంతా పేపర్‌తోనే ఓవర్‌లాప్ అయ్యేలాగా చూసుకుని చుట్టేసుకోవాలి. అంతే ఆకుకూరలకి మొత్తం ఆకుకూరలు గానీ, ఉల్లికాడలు గానీ అన్నిటికీ ఇదే పద్ధతనమాట. కాకపోతే ఏంటంటే మనం వాడే దాచుకునే కవర్ కంటైనర్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా నీళ్లు వెళ్ళకుండా ఇట్లా రోల్ చేసేసుకుంటే మాయిశ్చర్ అన్నది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అవి కుళ్ళిపోకుండా ఉంటాయి. అయితే ఉల్లికాడల్ని కూడా నేను టైట్‌గా ర్యాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక నైటీ తీసుకున్నాను నేను, ఒక కాటన్ క్లాత్. మీరు ఎటువంటి కాటన్ క్లాత్ అయినా, టవల్స్ అవనివ్వండి, లేకపోతే నైటీలు అవనివ్వండి, చీరలు అవనివ్వండి, ఏదైనా సరే మంచి కాటన్ క్లాత్ ఒక 2 or 3 లేయర్స్ వేసేసుకుని దాని మీద ఇందాక కడిగి పెట్టుకున్న కూరలు, పళ్ళు అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఆరబెట్టుకోవాలి. అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా. ఇప్పుడు జనరల్గా బెండకాయలు, బీన్స్ ఇలాంటివంటే ఒకదాని మీద ఒకటి పడిపోతాయి కదా! అలా కాకుండా అంతా ఈవెన్గా పరుచుకోవాలన్నమాట. పరుచుకొని ఒక 2 or 3 అవర్స్ గాలికి ఆరనివ్వాలి. సో మీరు పైనుంచి ఇంకో టవల్ లాంటిది ఏదైనా వేయాలనుకున్నా కూడా వేయచ్చు. లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కాస్త మళ్ళీ ఆ కూరలను అటు నుంచి ఇటు తిప్పేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా ఆరిపోయిన తర్వాత ఒక అంటే కూరగాయలు బట్టి అవి పేపర్ బ్యాగ్స్లోనో లేకపోతే మెష్ బ్యాగ్స్లోనో ఎలాగైనా సరే, లేకపోతే ఒక క్లాత్లోనైనా చుట్టి పెట్టుకోవాలనుకుంటే క్లాత్లోనో చుట్టేసి చక్కగా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తొందరగా పాడైపోయే కూరగాయలకి బీరకాయలు, బెండకాయలు, సొరకాయ ఇలాంటివి తొందరగా వాడేసుకుంటే మిగతావి కొద్ది రోజులు అయిన తర్వాత కూడా వాడుకోవచ్చు, పర్వాలేదు అనుకునే ఉంటాయి కదా! అవి లేటర్ స్టేజెస్కి అంటే కింద బాక్స్లో పెట్టుకోండి. వెంటనే వాడాల్సినవి పై బాక్స్లో పెట్టుకోండి. నేనైతే బీరకాయలు, సొరకాయ అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టను. ఆకుతో పాటు వచ్చిన ఫ్రెష్ యాపిల్ చూసు ఎంత నిగనిగ. అయితే జనరల్గా నేను ఏ రోజు తీసుకొచ్చుకుంటాం కూరలు ఆ రోజే వాష్ చేసి ఇట్లా టేబుల్ మీద ఆరబెట్టేస్తాను. దానివల్ల ఏంటంటే ఓవర్ నైట్ అవి డ్రై అయిపోతాయి కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి అన్నీ కొంచెం ప్యాట్ డ్రై చేస్తా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇట్లా బ్యాగ్స్లో పెట్టి. కానీ నిన్న మేము నైట్ వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంకా అప్పుడు డిన్నర్ కుక్ చేసుకొని తిని సో బేసిక్గా ఏంటంటే ఇంకా నాకు టైం అన్నది కుదరలేదనమాట. సో నా టిపికల్ వీకెండ్ ఇలాగే ఉంటుంది. కూరలు కట్టుకోవడం, స్టోర్ చేసుకోవడం, దాచుకోవడం. అంటే మాకు గ్రాసరీ షాప్ ఫస్ట్ థింగ్ చాలా దూరం కాబట్టి మాకు వెళ్ళడానికి రావడానికి ఒక 2.5 hours అయిపోతుంది. అండ్ గ్రాసరీ షాప్లో ఐ స్పెండ్ అబౌట్ 1 to 1.5 hours. సో ఇవాళ నా ట్రిప్స్ అండ్ టిప్స్ రెండు మీకు నచ్చాయా? అయితే కింద కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫీల్ ఫుడ్ ఫ్యాక్టర్.